కృష్ణ హరే కృష్ణ. సో ఓకే, మనం ఎక్కడి నుంచి ఇక అవుతుంది ఇప్పుడు? కింద ఉన్న 23, చూసినావా ఈ సామ్సంగ్ 23. ఎస్ఎం గంగాధరి చెప్పు. కింద మ్యూటేషన్ ఉన్న చూసినావా నీ కింద కింద నువ్వు ఉన్న కింద మ్యూటేషన్ ఉన్న చూసిన సామ్సంగ్ ఎస్ఎం అది ఉంది చూసినావా అదే ఇప్పుడు జాయిన్ చేయించింది. ఓకే, మీ ఊర వాళ్ళ. ఓకే, నైస్ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ధన్యవాదములు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగచ్చు మధ్యలో. ఎప్పుడైనా డౌట్స్ వస్తే కూడా అడగచ్చు. సో రమేష్ గంగాధరి ఊరు నుంచి ఒక అబ్బాయి ఫ్యామిలీ జాయిన్ అవుతున్నారు. Yeah, good. Hare Krishna. హరే కృష్ణ. Welcome. వెల్కమ్. మేము స్టార్ట్ చేసి చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ మంత్స్ 6 మంత్స్ Yeah, అవుతుంది. more than 6 months. 6 మంత్స్ అవుతుంది. చాలా చాలా టాపిక్స్ కవర్ చేసినాము, చాలా విషయాలు మాట్లాడాము. మరి అన్నీ రిపీట్ చేయలేము కాబట్టి అన్నీ యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టాము. వీలైనప్పుడు ఆ, ఏమేమి మాట్లాడాము, ఏమేమి డిస్కస్ చేసాము అనేది వినండి. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన మధ్యలో నుంచి వింటున్నారు కాబట్టి కాంటెక్స్ట్ అర్థం కాకపోవచ్చు. బట్ ముందు ఉన్న యూట్యూబ్ వీడియోస్ చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాము. మన గోల్ ఏంటంటే ఇక్కడ ఎలా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారు, దానికి ఆచార్యులు ఎలా వివరించారు మనకి అర్థం కావడానికి. ఎన్నో భగవద్గీత కాపీస్ ఉన్నాయి ఈ వరల్డ్లో. థౌజండ్స్ ఆఫ్ భగవద్గీత బుక్స్ ఉన్నాయి. సో అందులో ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మనం చదివేది ఏంటంటే ప్రభుపాద్ వారు ఇస్కాన్ నుంచి ఫౌండర్, వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేశారు అనేది ఈ భగవద్గీతలో ఉంటుంది. ఇది ఒక పరమ భక్తులైన ప్రభుపాద్ వారు ఆ, రచించారు, అంటే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది వినడానికి మనం అది ఏమన్నారు అనేది అర్థం చేసుకుంటాం. ఇది కృష్ణ భక్తి ఎలా పొందుతాం, ఎలా డెవలప్ అవుతుంది, కృష్ణుడు ఏమన్నారు, కృష్ణుడి పొజిషన్ ఏంటి వరల్డ్లో. మనం జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఎంతమంది కృష్ణుని పూజిస్తున్నాము, ఎందుకు పూజించట్లేదు. ఇంకా దేవతల్ని, వేరే దేవతలు ఉన్నారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, అంకాలమ్మ, రైట్, దుర్గమ్మ, సమ్మక్క, సారక్క, ఇవన్నీ ఈ దేవుళ్ళు వీళ్ళంటే అసలు అందరూ ఏంటి. రైట్. సో అవన్నీ అర్థం చేసుకొని ట్రై చేస్తున్నాము. మెయిన్గా భగవద్గీతలో 5 టాపిక్స్ కవర్ అయినాయి. 5 టాపిక్స్ ఏంటంటే ఆ, జీవి అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, మూడోది ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి, భౌతిక జగత్ అంటే ఏంటి, ఈ భౌతిక జగత్తుకి జీవుడికి సంబంధం ఏంటి, ఈ భౌతిక ప్రకృతికి భగవంతుడికి సంబంధం ఏంటి. రైట్. తర్వాత కర్మ, కర్మ అనేది ఏంటి, కర్మ ఎట్లా పనిచేస్తుంది. అందరూ లైఫ్లో ఫ్రస్ట్రేషన్, చిరాకు వస్తూనే ఉంటుంది. రైట్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తారు మనతో పాటు. రైట్. మనతో పాటు మన మైండ్ మనని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటుంది. సో 3 రకాల బాధలు వస్తుంటాయి మనకి. మన నుంచి మనకు బాధలు ఎక్కువ వస్తాయి, మన నుంచి మనకు బాధలు వస్తాయి. 2, వేరే వాళ్ళ నుంచి బాధలు వస్తాయి, వేరే జీవరాశి నుంచి. మనిషి కావచ్చు, ఆ, భార్య కావచ్చు, భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, వాళ్ళ నుంచి బాధలు వస్తాయి. తర్వాత 3 అంటే ప్రకృతి నుంచి బాధలు వస్తాయి. వర్షాలు ఎక్కువ పడడం, ఎండలు ఎక్కువ కొట్టడం, చలి ఎక్కువ వేయడం, రైట్, వరదలు రావడము, రైట్, అసలు ఒకసారి వర్షాలు కూడా లేకపోవడము. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కర్మ. కర్మకి సంబంధం ఏంటి. తర్వాత కాలం, 5వది కాలం. కాలం అనేది ఏంటి, ఎలా డిసైడ్ అవుతుంది, అవన్నీ డిస్కస్ చేస్తున్నాము. ఆ, ఇప్పటివరకు మనము హరే కృష్ణ గణేష్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ఇష్యూ ఉంది, కెమెరా ప్రాబ్లం ఉన్నట్టు. కెమెరా ప్రాబ్లం ఉందా? ఓకే ఓకే ఓకే. ఇవాళ మనకి షార్ట్ కాలే ఉంటుంది. ఇక్కడ మనకి అవును. బలరాం జయంతి సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఓకే ఓకే. సో వెళ్ళాలి. ఇంకా సర్వీస్ కూడా ఉన్నది.
షూర్ షూర్ రేపు ఎల్లుండి ఈవెంట్స్ ఉన్నాయి మాకు. ఇంకా రేపు జాయిన్ అవ్వము. ఓ ఓకే 12 ఓకే o'clock నుంచి ఆల్మోస్ట్ 8 o'clock ఒక ఈవెంట్ ఉంటుంది. ఆనంద మేళా అని చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇక్కడ. అచ్చా అచ్చా కల్చరల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఒక 20,000 పీపుల్ దాకా వస్తారు ఇక్కడ అమెరికాలో. సూపర్ సో ఈ 2 days అవే ఈవెంట్స్ ఎగ్జాస్టింగ్ ఉంటుంది. ఓకే ఓకే ఇవాళ మనకి డిస్కంటిన్యూ కూడా అని చెప్పేసి ఒక చిన్న షార్ట్. షూర్ ఓకే, సో మనము ఏం డిస్కస్ చేసినాము అంటే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి. చాలా మంది సనాతన ధర్మం అని డిస్కస్ చేస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి? సో అది అది డిస్కస్ చేసినప్పుడు ఏమర్థం అంటే సనాతన ధర్మం అంటే మన మన సనాతన ధర్మం ఏంటంటే మనం సేవకులం, భగవంతుడి సేవకులం అనేది ప్రభుపాద వారు చర్చించారు. ఆ, మన అది ఎవరికి సేవ చేయాలి? ఆ, భగవంతుడికి సేవ చేయాలి. భగవంతుడికి సేవ చేస్తూ ఇంకో వేరే కృష్ణుడికే కాకుండా మిగతా అందరికీ మనం సేవ చేస్తూ ఉంటాం. ఎందుకు సేవ చేస్తుంటాం? ఏమొస్తుంటది? సో ఏమొస్తుంది అంటే కోరికలు, మనిషికి ఉన్న కోరికల వల్ల కొన్నిసార్లు మంచి కోరికలు కావచ్చు, కొన్నిసార్లు చెడు కోరిక కావచ్చు. ఆ, రెండింటిని భగవంతుని తప్ప ఇంకేం కోరిక ఉన్నా మనని ఈ లోకంలో బంధిస్తుంది. సో అది దాని నుంచి భగవంతుడు ఉండే నివాసం గురించి డిస్కస్ చేస్తున్నాం. భగవంతుడి నివాసం ఏంటి? ఎక్కడ ఉంటాడు? ఆడికి వెళ్ళొచ్చా, వెళ్ళరాదా? వెళ్తే ఎట్లా వెళ్ళాలి? సో మన గోల్ మొత్తం ఏం కదా అనమాట. భగవంతుడికి ఎలా చేరాలి? ఇదే చావు పుట్టుకల మధ్యలో నలిగిపోవాలా? ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క విధంగా జరుగుతుంటది. ఒక్కొక్క లైఫ్ లో మంచి అంత సాఫ్ట్ జరుగుతుంది. ఒక లైఫ్ లో అంత ఏంటిది, ఇంకో జీవరాశి అవ్వచ్చు, ఆ వేరే జంతువు వచ్చి మనని వెంటాడి చంపవచ్చు. మనిషి జీవితంలో కూడా పర్ఫెక్షన్ ఉంటుందని గ్యారంటీ లేదు. ఒకసారి కన్ను బాగుండకపోవచ్చు, ఒకసారి చెవి బాగుండకపోవచ్చు, ఒకసారి ముక్కు బాగుండకపోవచ్చు, ఒకసారి నోరు బాగుండకపోవచ్చు, ఒకసారి కాలు బాగుండకపోవచ్చు, ఒకసారి అసలు హెల్త్ బాగుండలేకుండా పోవచ్చు. సో ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అదే ఫ్యామిలీస్ సరిగ్గా ఉండకపోవచ్చు, రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ భగవంతుడు చెప్పిన ప్రకారం ఈ లోకం అనేది దుఃఖాలయము, అశాశ్వతము. మనం ప్రస్తుతం ఉన్న భూలోకం అనేది ఓన్లీ దుఃఖాల చేత నింపబడింది. దుఃఖాలయం అంటే దుఃఖాలు ఉండే ప్లేస్ అన్నమాట ఇది. ఆలయం అని ఎందుకంటాము? దేవాలయం అంటే దేవుడు నివాసం ఉండే ప్లేస్. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారు, ఇక ఈ భూలోకాన్ని దుఃఖ ఆలయము అంటే దుఃఖము నివసించే ఆలయాన్ని భూలోకం. రైట్. సో కొంచెం కొంచెం సంతోషం ఉంటుంది. ఆ కొంచెం కొంచెం సంతోషం ఉన్నది, కానీ ఆ కొంచెం సంతోషం కోసం చాలా దుఃఖాలు తీసుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఈ దుఃఖాల నుంచి ఎలా బయటపడాలి? ఒక దుఃఖాలయంలో ఉంటూ కూడా ఎలా నివసించాలి? ఎలా కార్యక్రమాలు చేయాలి? ఎప్పుడు మన కార్యక్రమాలు అనేది మన చుట్టూ ఉండకుండా భగవంతుడి చుట్టూ ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే లైఫ్లో కష్టాల తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి. ఒక కష్టం తప్పించుకొని ఇంకొక పని చేస్తుంటాం. అరే కానీ ఆ పనిలో కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది భగవంతునితో కనెక్ట్ అయ్యలేదు. ఏదైతే భగవంతునితో కనెక్ట్ ఉంటుందో దానితో ప్రాబ్లమ్స్ రావు, మనకి బాండేజ్ ఉండదు. సో మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక ప్రాబ్లం ఎస్కేప్ అవ్వడానికి ఇంకొక పని చేస్తున్నాం. ఆ పని చేసి కొన్ని రోజులు చేసిన తర్వాత రియలైజ్ అవుతాం అలా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ అది వదిలేస్తాం, ఇంకొక పని మొదలెట్టుకుంటాం. కొన్ని రోజులు సంతోషంగా ఉంది అనుకుంటాం, మళ్ళీ రియలైజ్ అవుతాం అందరూ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా అవుతూ ఉండగా మన లైఫ్ మొత్తం కూడా అయిపోద్ది. బాబా చెప్పి వెళ్ళిపోవాల్సిందే. మన ఫస్ట్ మనం భగవద్గీత డివైస్ కోర్స్ చదివినప్పుడు అనుకున్నాం కదా, మన డబ్బులు మనతో రావు, రైట్, మన ఫ్యామిలీ మనతో రాదు, రైట్, ఇంకా రిలేటివ్స్ మనతో రారు. సో లోన్లీ జర్నీ, ఒంటరి వాళ్ళమే, రైట్. సో ఓకే, సో దాని నుంచి జంప్ అయ్యి టాపిక్లోకి వెళ్దాము. రమేష్, ఎక్కడ చదివాం లాస్ట్? ఓకే. 22 స్టార్ట్. ఊర్ధ్వమూల మదస్. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేద్
అది అయిపోయిందా పారాగ్రాఫ్? అవ్వలేదు. ఓకే ఓకే, చదువుతా మరి. Yeah. వేళ్ళు పై సో ముఖంగా ఒక్క నిమిషం, ఇది ఏంటంటే మన భౌతిక జగత్తు యొక్క ఆ, మన భౌతిక జగత్తు ఏంటి, ఈ ప్రకృతి అంటే ఏంటి, అసలు ఏం జరుగుతున్నది ఈ శ్లోకం ద్వారా భగవంతుడు 15వ అధ్యాయంలో వివరించిన చేశారు. సో ఇది కొంచెం ఇంట్రడక్షన్ అన్నమాట, కొంచెం కొంచెం టచ్ చేసి వింటున్నాము. మోర్ డీటెయిల్స్ ఈ 15th చాప్టర్కి వెళ్తే ఉంటాయన్నమాట. అది పురుషోత్తమ యోగ. రైట్, ఫస్ట్ ఈ భౌతిక జగత్ అంటే ఏంటి ఇందాం. ఓకే రమేష్. వేళ్ళు పై ముఖంగాను కొమ్మలు క్రింద ముఖంగాను ఉన్నటి చెట్టుగా అంటే మనకి ఏళ్ళు పైకి ఉంటాయి, కొమ్మలు కిందకు ఉంటాయి. సో అలాంటిది ఈ జగత్ అన్నమాట. ఉన్నట్టి చెట్టుగా భౌతిక జగత్తు ఇక్కడ వర్ణించబడింది. ఆ, వేళ్ళు పై ముఖంగా ఉన్నట్టి చెట్టు ఆ, ఉన్నట్టి చెట్టు అనుభవం మనకు ఉన్నది. ఎలా? మనిషి నది ఒడ్డున లేదా చెరువు ఒడ్డున నిలబడితే చెట్లు నీళ్ళలో తలక్రిందులుగా ప్రతిబింబించడం కనిపిస్తుంది. ఆ, కొమ్మలు అధోముఖంగా ఉంటాయి, వేళ్ళు పైముఖంగా ఉంటాయి. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం. సో భౌతిక స్పిరిచువల్ వరల్డ్ కి ఇది ఒక ప్రతిబింబం లాంటిది, ఇక్కడ నిజమైనది లేదు. ఓకే, అదేవిధంగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక భౌతిక జగత్తు సత్యం యొక్క ప్రతిబింబం మాత్రమే. ప్రతిబింబంలో సత్యం గాని సారం గాని ఉండదు. ఎడారిలో నీళ్లు లేవు, కానీ నీళ్లు ఉన్నాయని ఎండమావులు తలపిస్తాయి. భౌతిక జగత్తులో నీళ్లు లేవు, ఆనందం లేదు, కానీ అసలైన ఆనందం అనే నిజమైన నీళ్లు ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నాయి. సో ఎలా అంటే ఈ జగత్తు మనల్ని, ఈ భౌతిక జగత్తు ఎలా నడిపిస్తుంది అంటే, దూరంగా చూస్తే అక్కడ సంతోషం ఉంది. రైట్, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నాకు పెద్దగా అయితే ఇవన్నీ ప్లే చేయొచ్చు, ఇది చేయొచ్చు. దాంతోపాటు అది అది దానికోసం ఎదురు చూస్తూ ఎదుగుతూ ఉంటారు. అదైన తర్వాత కాలేజీ అయిపోతే నాకు జాబ్ వస్తే నాకు ఫ్రీడమ్ చాలా ఉంటుంది అని చెప్పేసి హోప్ కనిపిస్తుంది. రైట్, సో అందుకే కాలేజీ ఈ స్టడీ ఆ స్టడీ ఐఐటి ఐఎమ్స్ అని చెప్పేసి ఎంసెట్ అని చెప్పేసి కష్టపడుతూ కాలేజ్ ఫినిష్ చేశారు. సో అది అయిపోగా ఏంటంటే మళ్ళీ ఆనందం అక్కడికి వచ్చాక అక్కడ ఆనందం ఉండదు. మళ్ళీ పెళ్లిలో ఉంటుంది అనుకుంటారు ఆనందం. స్టడీ తర్వాత జాబ్స్ వచ్చిన తర్వాత అక్కడ సంతోషం అనుకున్నది కనిపించదు. పెళ్లిలో ఉంటుంది అనుకుంటారు, పెళ్లిలో ఉన్న తర్వాత పిల్లల్లో ఉంటారు అనుకుంటారు, పిల్లల్లో ఉన్న తర్వాత రైట్ మా తర్వాత మనకి వచ్చే కోడళ్ళు కోడళ్ళు లేదా అల్లుళ్ళు వీళ్ళ చేతిలో ఉంటుంది అనుకుంటారు. తర్వాత లైక్ అలా టైము, సో ఓల్డ్ ఏజ్ అయిపోతాము, దెన్ పాస్ అవే. సో మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే మన హ్యాపీనెస్ కొంచెం దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆడికి వెళ్ళే వారికి అది ఉండదు, కానీ అది రియలైజ్ అవుతాము. ఆ రియలైజ్ అయ్యే లోపల ఇంకొక ప్రతిబింబం కనిపిస్తుంది, ఇంకొక ఎండమావు కనిపిస్తుంది. ఇది లేదని మర్చిపోతాం. నేను ఎక్కడి దాకా వచ్చినా అక్కడ ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఏదో ఉండే అనిపించింది, ఇక్కడికి వచ్చినా లేదు. కానీ మాయ ఎలా పనిచేస్తుంది అంటే ఇది మరిపించేసి ఇంకో చోట ఇంకొకడు ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్, సో ఇలాంటి ఆనందం అన్నమాట. అంటే ఇంకొంచెం దూరం నేను ప్రయత్నిస్తే నాకు ఆనందం వస్తుంది, ఇంకొంచెం. ఎలాగైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎండమావులో మనం ఇప్పుడు డాంబర్ రోడ్ మీద కూడా వెళ్తూ ఉంటే
కొంచెం దూరంలో వెళ్తుంటే అక్కడ మంచి నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి రోడ్డు మీద. అబ్బా బాగా ఎండ కొడుతుంది, నడికెళ్ళి చల్లబడుచుకుంటాం అనుకుంటారు. అక్కడ నడుస్తూ ఉంటాం, అది కొంచెం మూవ్ అవుతుంది, అరే ఇక్కడ మళ్ళీ ఉన్నాయి అట్లే. సో మాయ అనేది ఇలా పనిచేస్తుంది అనమాట. ఈ భౌతిక జగత్ అనేది ఇలా పనిచేస్తుంది. సో ఎందుకంటే అది ఓన్లీ మన మీద మనము దృష్టి పెట్టినప్పుడు. కానీ భగవంతుడి మీద దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాని జ్ఞానం మనకి భగవంతుడు గుర్తు చేస్తుంటాడు. ఎందుకంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ. భగవంతుడి నుంచి మనకి గుర్తుంచుకోవడం మర్చిపోవడం వస్తుంటాయి అనమాట ఈ హృదయం నుంచి. డివోటీస్ కి భక్తులకు ఎలా ఉంటుందంటే అక్కడ ఎండమాయ ఉంటే ఆ ఎండమాయ దాని నైజం అంటే ఏంటో మనకు తెలుసు. అది మనల్ని ఎలా అట్రాక్ట్ చేస్తుంటది, ఎలా డిసప్పాయింట్ చేస్తుంటది అది మనకు తెలుసు. కాబట్టి అది నిజమైనది కాదు కాబట్టి మనం ఇంకా దాన్ని కూడా చూడడం ఇగ్నోర్ చేస్తాం. ఓకే, సో అదన్నమాట భౌతిక జగత్తులో ఆనందం ఉన్నట్టే అనిపిస్తుంది, ఉండదు. యాక్చువల్ ఆనందం అనేది స్పిరిచువల్ వరల్డ్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్ ఆనందం అనేది మన భక్తుల సంఘంలో చాలా బాగుంటుంది, రైట్. అది కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి ఈ వరల్డ్ లో మనకు ఉన్నట్టు కనిపిస్తుంది, జస్ట్ రిఫ్లెక్షనే, రైట్. సో రిఫ్లెక్షన్ అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఈవెన్ వాటర్లో కూడా మూన్ చంద్రుడు ఉన్నప్పుడు వాటర్లో పడుతుంటే అరే చంద్రుడు పైన లేడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అనిపిస్తానట్టు. ఆ వాటర్లోకి వెళ్తూ ఉంటాం ఎప్పటికీ దొరకడు, కానీ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. నీటిలో బింబము, ఎండమావులు ఇవన్నిటిని కంపేర్ చేస్తారనమాట. ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ భౌతిక ప్రపంచం ఎలా బిహేవ్స్ అనేది. సో వాటికి మనం మాయలో పడకూడదు. రైట్. అందుకే కొంతమంది బిల్ గేట్స్ అంత రిచెస్ట్ పర్సన్, జెఫ్ బెజోస్ అంత రిచెస్ట్ పర్సన్, అంత మనీ ఉంది, ఒక వైఫ్ తో ఉన్నారు, మ్యారీడ్, డివోర్స్ చేసి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. దే డోంట్ హ్యావ్, వాళ్ళకి ఈ భగవద్గీత నాలెడ్జ్ లేదు. ఒకటి చేస్తారు, అందులో రియలైజ్ అవుతారు అక్కడ ఆనందం లేదని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ట్రై చేసుకుంటారు. అది కొంచెం టైం అయిన తర్వాత అది కూడా రియలైజ్ అవుతారు అక్కడ కూడా ఆనందం లేదని. నిజమైన ఆనందము స్పిరిచువాలిటీలో ఉంది, స్పిరిచువల్ వరల్డ్ లో ఉంది. సో ఇప్పుడు ఎక్కడైతే ఆనందం ఉందో మనకు తెలిస్తే అప్పుడు మనకు ఎఫర్ట్ పెట్టగలం. అక్కడికి ఎలా చేరాలి? కార్ వేసుకొని వెళ్ళలేము, రైట్. బైక్ పట్టుకొని వెళ్ళలేము, ఎయిర్ప్లేన్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళలేము, మరి ఎలా వెళ్ళొచ్చు? అంతే కదా. ఇప్పుడు అమెరికాకి వస్తే హ్యాపీ గుట్ట అని చెప్పేసి అందరూ ఎఫర్ట్ పెట్టి అన్ని ప్రయత్నాలు ప్రాసెస్ అన్ని ఫాలో అయి వచ్చారు. ఇక్కడికి వచ్చాక రియలైజ్ ఏమయ్యాము ఇక్కడ కూడా లేదనిపిస్తుంది, మళ్ళీ ఇంకొక చెట మళ్ళీ ఎక్కడ ఉంది, రైట్. ఓకే, నెక్స్ట్ మనము ఆధ్యాత్మిక జగత్తుని ఈ క్రింది విధంగా పొందాలని భగవానుడు ఉపదేశిస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక జగత్కి ఎలా చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణ మోహ జిత సంగదోష ఆధ్యాత్మ నిత్యా వివృత్త కామ ద్వంద్వే విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞే గచ్చంది అముడా పదమవ్యయం తన్. మోహ నుంచి బయటపడాలి. మోహ అనేది ఎలా పనిచేస్తుంది? మోహ అంటే ఉన్నది లేనట్టుగా అనుకుంటది, రైట్. దాని నుంచి బయటపడాలి. నిర్మాణ మోహ అయిన వ్యక్తి ద్వారానే ఆ పదం అవ్యయం అంటే నిత్యలోకం చేరుకోబడుతుంది. దీని అర్థం ఏమిటంటే మనము ఉపాధుల వెంట పరిగెత్తుతుంటాము. ఉపాధులు అంటే లైఫ్ కోసం, రైట్. ఇక్కడ నేను ఇది చేస్తే నాకు ప్రొటెక్షన్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఉపాధి కోసం పరిగెత్తుతుంటాం. ఒకడు అయ్యా అని పిలిపించుకోగోరుతాడు, ఒకడు అయ్యా అని పిలిపించుకోగలుగుతాడు, ఒకడు ప్రభువు
కాగోరుతాడు. మరొకడు దేశాధ్యక్షుడు లేదా ధనికుడు లేదా రాజు లేదా ఇంకేదో కాగోరుతాడు. ఈ ఉపాధులకు ఆసక్తులమై ఉన్నంత వరకు మనము దేహానికి ఆసక్తులమై ఉన్నట్లే అవుతుంది. సో ఇది ఒక లైన్లో మొత్తం వివరించబడ్డారు. మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది ఈ సెంటెన్స్లో ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం దేనికోసం పరిగెత్తుతున్నాం? సీఎం అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, రిచ్ పర్సన్ అవ్వాలి, రైట్? బిల్ గేట్స్ అవ్వాలి, జెఫ్ బెజోస్ అవ్వాలి, రైట్? కానీ మనము ఈ దేహాలము కాము. దీన్ని అనుభూతము చేసుకోవడమే ఆధ్యాత్మిక అనుభూతిలో తొలి దశ. అంటే దాన్ని అర్థం చేసుకోవడం, ఈ దేహం అంటే అర్థం చేసుకోవడం, అది ఫస్ట్ స్టెప్. మనము ప్రకృతి త్రిగుణాలతో కూడి ఉన్నాము. ప్రకృతి త్రిగుణాలు అంటే సత్వగుణము, రజగుణము, తమోగుణము. మన చేత పనులు చేయించే ఈ బేసికల్గా ఏంటంటే ఇవి ఇన్స్ట్రుమెంట్స్. మార్నింగ్ టైంలో కొంచెం మంచిగా ఉంటాం, మధ్యాహ్నం టైంలో చాలా ప్యాషనెట్గా ఉంటాం, ఈవినింగ్ వచ్చే వరకు చాలా నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంటాం. ఎందుకంటే ప్రకృతి గుణాల వల్ల మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. కానీ భగవంతుడి సేవ ద్వారా మనము వాటి నుండి విడిపడాలి. సో భగవంతుడి సేవ చేయాలి. సో భగవంతుడి సేవ అంటే ఏంటి? భగవంతుడి సేవ అంటే 9 ప్రాసెస్ ఉంటాయి. ఈ 9 ప్రాసెస్ ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, రైట్, పాదసేవనం, అర్చనం. సో ఈ 9 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్స్ ఏంటంటే మనం చేసే సేవ ఏంటంటే ఇప్పుడు శ్రవణం, వినడం, భగవంతుడి గురించి వినడం. భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు ఏం చెప్తున్నాడు, అది మనం భగవద్గీత వింటున్నాం. సో ఫస్ట్ సేవ చేస్తున్నాం. భగవంతుడి సేవ ఫస్ట్ చేసేది ఏంటంటే వినడం భగవంతుడి గురించి. శ్రవణం, కీర్తనం. నెక్స్ట్ ఏంటంటే భజన చేయడం. మనం ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేసినా కీర్తనతో స్టార్ట్ చేస్తాం. ఇవాళ స్టార్ట్ అయ్యలేదు ఎక్కువ, కానీ మామూలుగా అయితే కీర్తనతో స్టార్ట్ చేస్తాం. అది కూడా భగవంతుడి సేవ. సో ఇలాగా 9 రకాల సేవలు ఉంటాయి. బేసిక్ సేవ ఏంటంటే వినడం, చెవుల్ని వాడడం అంతే. ఓకే. భగవంతుడి సేవ ద్వారా మనము వాటి నుండి విడపడాలి. మనకు భగవంతుడి సేవకు అనురక్తులము కాకపోతే ప్రకృతి గుణాల నుండి విడిపడలేము. భగవంతుని సేవలో మునిగిపోకపోతే మనము ఈ 3 గుణాలు మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి కోపం ఉంటాం, ఒక్కోసారి సంతోషం ఉంటాం, ఒకసారి కొంచెం ఇచ్చుకోవడానికి కొంచెం మనకు షేర్ చేయడానికి ట్రై చేస్తుంటాము. కొన్నిసార్లు నాకు కావాలి, ఫస్ట్ నాకు కావాలి అని మాయలో పడుతూ ఉంటాం. ఇంకోసారి నాకు వస్తే సరిపోతే ఎవరికి రాకపోయినా అవసరం లేదు. కొన్నిసార్లు ఓకే నాకు సరిపోయింది, నేను ఇస్తాను. అంటే ఒక మనిషిలోని ఈ 3 గుణాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అందుకే ఇంకోసారి నాకు మాత్రమే రావాలి, ఇంకెవరికి రావద్దు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే నాకు రాకపోయిన అవసరం లేదు, పక్కడికి మాత్రం రావద్దు. రావద్దు. అది తమ గుణం. వేరే వాళ్ళకి వచ్చినా పర్లేదు, నాకు మాత్రం రావాలంటే అది రజగుణం. నాకు రావాలి, అందరికి రావాలి, అది సత్వగుణం. ఓకే. సో ఇది భగవంతుడి సేవ ద్వారానే వీటి నుంచి బయటపడగలం. అది ఫార్ములా ఇక్కడ ఉంది మనకి, రైట్? ఇది ఫార్ములా. ఉపాధులు, అనురక్తి, కామము, కోరిక వలననే, అంటే ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలని మన కోరిక
వలనని కలుగుతాయి. సో ప్రకృతి మీద మనం ఆధిపత్యం చేయడానికి ట్రై చేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు ఏదైనా బైక్ ఇచ్చామనుకో, బైక్ని చాలా ఎంజాయ్ చేయాలి, రైట్. ఇంకేంటి, చైర్ మంచి కొత్త బెడ్ ఉన్నానుకో, నేను బెడ్ని చాలా ఎంజాయ్ చేయాలి, రైట్. సోఫా కొన్నాను అనుకో, సోఫాను కూడా నేను ఎంజాయ్ చేయాలి, రైట్. ఇల్లు కట్టుకుంటే ఇల్లుని ఎంజాయ్ చేయాలి, వెహికల్ తీసుకుంటే వెహికల్ని ఎంజాయ్ చేయాలి, ఫస్ట్ కొత్త డ్రెస్ కొత్త కొత్త డ్రెస్ ఎంజాయ్ చేయాలి. ఆ? భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలనే ఇష్టాన్ని విడిచిపెట్టినంత వరకు, ఉం? భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలనే ఇష్టాన్ని విడిచిపెట్టినంత వరకు భగవద్ధామానికి అంటే సనాతన ధామానికి తిరిగి వెళ్ళే అవకాశమే లేదు. ఇప్పుడు అంతే కదా, జైల్లో ఒక మనిషి జైల్లో పడ్డానుకో, అందుకే మన భౌతిక జగత్తుని ఒక జైలుతో కంపేర్ చేశారు. ఒకసారి జైల్లో పడ్డావు అనుకో, రైట్. సో జైలు నుంచి బయటపడడానికి కొన్ని రకాల కార్యాలు చేయాలి, కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి, రైట్. సో ఈ ఈ భౌతిక జగత్తు అనే జైలు నుంచి బయటపడడానికి ఈ ఒక్క కోరికని తీసేయాలి. ఏంటంటే ఈ భౌతిక జగత్తుని నేను ఎంజాయ్ చేయాలి, నేను ఈ భౌతిక జగత్తుని ఎంజాయ్ చేయడానికి పుట్టాను అనే ఆలోచన తీసేయాలి. నేను మ్యారేజ్ చేసుకుంది స్పౌస్ని ఎంజాయ్ చేయడానికి కాదు, పిల్లల్ని కన్నది పిల్లల్ని ఎంజాయ్ చేయడానికి కాదు, రైట్. ఈ రిలేషన్షిప్స్ ఎంజాయ్ చేయడానికి కాదు. ఎప్పుడైతే నీకు ఇలా ఇవన్నీ నేను నా బంధాలు బాంధవ్యాలు నేను ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇవన్నీ నేను కట్టుకున్నాను అనుకో, నువ్వు ఈ లోకంలో ఉండిపోతావు. ఎంజాయ్ చేస్తావు, కొంచెం ఎంజాయ్ చేస్తావు, మళ్ళీ రావాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే ఫ్యామిలీకి రావచ్చు, రాకపోవచ్చు కూడా. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ గుణం పోనంత వరకు ఎవరితో మనం కలుస్తామో వాళ్ళతో అటాచ్మెంట్ ఆటోమేటిక్ పెంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన లైఫ్లో ఒక పర్సన్ మ్యారేజ్ ముందు మనకి ఏం అటాచ్మెంట్ లేదు, కానీ యాజ్ సూన్ యాజ్ మ్యారేజ్ అవ్వగానే ఆ పర్సన్తో అటాచ్మెంట్ ఫుల్ ఇచ్చేస్తాం. సో ఇది ఫర్ ఎవర్ హ్యాపెన్స్, ఈ వరల్డ్లో ఉన్నంత వరకు అలా జరుగుతూనే ఉంటుంది. ఈ లైఫ్లో ఒక స్పౌస్ని ఇష్టపడతావు, కనెక్షన్ పెంచుకుంటావు, చాలా ఉంటుంది. డెత్ సపరేట్ చేస్తుంది, మళ్ళీ పుట్టుకలో మళ్ళీ ఇంకోరికి కనెక్ట్ చేస్తుంటుంది. ఆ కనెక్షన్ బాగా పెంచుకుంటావు, ప్రీవియస్ కనెక్షన్ మర్చిపోతావు. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్. మన ఒక్క లైఫ్లోని ఇవన్నీ అబ్జర్వ్ చేసి కూడా చెప్పచ్చు, రైట్. పిల్లలు మనకి ఒక 5 year old కిడ్ అనుకో, 5 years ముందు మనకి అటాచ్మెంట్ లేదు ఆ కిడ్కి, బట్ 5 years తర్వాత మనము వాళ్ళకి ఏమైనా అవుతుందని చెప్పేసి లైఫ్ కూడా మనం పెట్టగలం, రైట్. వీఆర్ రెడీ టు గివ్ అవర్ లైఫ్. సో ఈ విధంగా అనేది భౌతిక జగత్తు కట్టేస్తుంటుంది మనిషిని, బంధాలతోని బాంధవ్యాలతోని, ఫుడ్తోని, బెడ్తోని, ఇల్లుతోని, ధనంతోని, కోరికలతోని, ఆనందాలతోని. ఆనందం అంటే నిజమైన ఆనందం కాదు, టెంపరీ ఆనందం. సో ఎప్పుడైతే మనం వీటిని అర్థం చేసుకోలేదో ఇందులోనే కట్టివేయబడతాం. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఎట్ ద మూమెంట్ ఆఫ్ డెత్ మనం సపరేట్ అవ్వగలం. ఓకే. సో ఏనాడు నశించినట్టి ఆ నిత్య ధామమును భగవత్ సేవలో నెలకొని మిథ్యాపూర్ణమైన భౌతిక భోగాకర్షణలచే మోహితుడు కానివాడే, రైట్. సో ఇక్కడ ఉన్న బ్యూటీకి ఎవరైతే అట్రాక్ట్ అవ్వరో, రైట్, ఎవరైతే అట్రాక్ట్ కారో వాళ్ళే ఈ టెంపరీ వరల్డ్ నుంచి బయటపడి
ఈ దుఃఖాలయం నుంచి బయటపడి నిజమైన ఆనందాలయానికి చేరగలరు. సో అది ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ విధంగా నెలకొన్నవాడు అతి సులభంగా పరంధామమును చేరుకుంటాడు. పరంధామం అంటే భగవంతుడు ఉండే ప్లేస్. అది ఆధ్యాత్మిక లోకాలు. ఈ ఆధ్యాత్మిక లోకాలకి ఎయిర్ప్లేన్ వల్ల పోలేము, శాటిలైట్స్ మీద పోలేము, రాకెట్ షిప్స్ తో పోలేము, బైక్స్ మీద పోలేము, ట్రైన్లో పోలేము. ఓన్లీ ఇక్కడ ఉన్న కోరికల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అట్రాక్ట్ కాకపోతే మన డ్యూటీ ఏంటి? ఏదైనా అందమైన వస్తువు కనిపిస్తే మన ఆలోచన దాన్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలని కాదు, మన ఆలోచన ఎలా పుట్టాలంటే ఇది భగవంతుడికి ఎలా సమర్పించాలి. కొంచెమే డిఫరెన్స్. మా గురువుగారు చెప్తుంటారు, ఒకే వ్యక్తిని రెండు కోణాల్లో చూడొచ్చు. ఒక తల్లిదండ్రులు ఒక ఇప్పుడు చైల్డ్ మీద ప్రేమ ఒక విధంగా ఉంటుంది, కానీ చైల్డ్ మోలస్టర్ ఎవడైతే ఉంటాడో, అంటే బేసిక్గా చిన్నపిల్లల్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చైల్డ్ మాస్టర్ అంటారు. ఆ చైల్డ్ మాస్టర్ ఆ చిన్న పర్సన్ ఎలా చూస్తారు? సేమ్ పర్సన్, కానీ చూసే కోణం డిఫరెంట్. ఒక 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 భర్త భార్యను ఎలా చూస్తాడు వర్సెస్ ఒక రేపిస్ట్ మన పర్సన్ ఎలా చూస్తారు, అంత డిఫరెన్స్. సో అదేవిధంగా మనకి అందమైన వస్తువు కనిపిస్తే దాన్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలో కాకుండా, ఏదైనా అందమైన వస్తువు కనిపిస్తే భగవంతుడు ఇంత అందమైన వస్తువుని నువ్వే క్రియేట్ చేసావు, ఇది నీతో సాధ్యమవుతుంది, ఇది నీకు ఎలా సమర్పించాలి. సో ఇందుకే ఈ ప్రకృతి డెఫినెట్లీ అందమైన గ్లిటరింగ్ థింగ్స్ క్రియేట్ చేస్తుంటది. ఎప్పుడైతే గ్లిటరింగ్ థింగ్స్ క్రియేట్ అవుతున్నాయో వాటిని భగవంతుడికి సేవకు ఎలా వాడాలి. మనలో టాలెంట్స్ వచ్చినా కూడా మన టాలెంట్స్ వాడుకొని మనం ఎలా ఎంజాయ్ చేయాలి కాదు, మన టాలెంట్స్ ని భగవంతుడి సేవకి ఎలా వాడాలి. అదే ఇంకా ఉన్నప్పుడు లైక్ మూవీస్ లో చూస్తుంటారు కదా, మూవీస్ లో చాలా ప్రతి ఒక్కొక్కరు టాలెంట్ ఉంటారు, హీరోస్ అందరు టాలెంటెడ్ హీరోస్ కదా. ఆ టాలెంట్ మొత్తం ఎందుకు వాడతారు? హీరోయిన్ అట్రాక్ట్ చేయడానికి. సో ఆ విధంగా అలా బాండ్ అయిపోతాం ఈ వరల్డ్ లో. కానీ ఆ టాలెంట్ ని భగవంతుడి సేవకి ఎలా వాడాలి. సో ఆలోచన డిఫరెన్స్ ఉండాలి. ఓకే, సో ఇంతతో ఆపేద్దాము. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్లారిటీ వచ్చిందా ఇవాళ జూమ్ కాల్లో డిస్కషన్ తోని? ఫస్ట్ది కనెక్ట్ అయింది. మూలమదస్వాకం మశ్వత్తం ప్రాహురవ్యవం ఛందాసి యస్య వర్ణాని యస్తం వేదస్త వేదవిత్. తర్వాత ఈ జగత్తు వాటి నుంచి ఎలా బయటపడాలి, సెకండ్ ఫార్ములా అది డిస్కస్ చేసిన. జగత్ ఏంటి? జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తులో ఎలా కట్టిపోయబడతాం, దాని నుంచి ఎలా బయటపడాలి. సింపుల్ ఫార్ములా. ఏది కనిపించినా ఈ లోకంలో భగవంతుడి సేవకి ఎలా వాడాలి. ఆలోచన వస్తే యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. రేపు ఉండదు కాల్, జూమ్ కాల్, మళ్ళీ నెక్స్ట్ వీక్. షూర్. హరి బో. హరి ఓం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే రామ్ 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 హరే హరే హరే.